హర్యానా ఎన్నికల సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ. ఇంతకాలం వింటున్నది వాస్తవంగా పెద్ద ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది. జార్ఖండ్లో హిందువులు ఆదివాసీల జనాభా తగ్గిపోతోంది. ఇది మోడీ వ్యక్తం చేసిన ఆందోళన. ఏఎంఎం కూటమి ప్రభుత్వం ప్రమాదకరమైన ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం చొరబాటుదారులు నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ జార్ఖండ్ గుర్తింపు సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దెబ్బతీస్తోంది. జార్ఖండ్ మాటి బేటీ రోటీ, మట్టి బిడ్డ రొట్టె కాపాడుకోవడానికి దుష్టశక్తులను దూరంగా తరిమికొట్టే సమయం వచ్చిందని పిలిపించారు. అవినీతిని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జార్ఖండ్లో 81 అసెంబ్లీ నియోజకవర్గాల 5400 కిలోమీటర్ల మేర బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్ర బుధవారం ముగియడం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. జేఎంఎం కూటమి ప్రభుత్వం తీరు మీద నిప్పులు జరిగారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. పరివర్తన యాత్ర మార్గంలో సేకరించిన మట్టి నింపిన కలశాన్ని ప్రధాని మోడీకి మహిళలు బహుకరించారు. గిరిజన మహిళలతో ఆయన సమావేశమయ్యారు. జార్ఖండ్లో 83,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు ఈ దేశ ఆస్తి అని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తు చేశారు. అందుకే గిరిజనుల పురోభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 79,150 కోట్లతో అమలు చేసే ధర్తీ అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్కి మోడీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా గిరిజనుల సమగ్రాభివృద్ధి ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 65,000 గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.